వెల్కమ్ వెల్కమ్ గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ విత్ మనీ. సరే, ఇప్పుడైతే మనం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మనం ఆర్డినో ట్యూటోరియల్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆర్డినో ట్యూటోరియల్స్లో స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే అందరికి వచ్చే కామన్ ఎవరికైనా అదే వస్తుంది, వాట్ ఈజ్ ఆర్డినో. ఈ ఒక ట్యాగ్ లైన్ లేకపోతే ఇది ఒక క్వశ్చన్కి ఈరోజు అయితే మనం ఆన్సర్ చేయబోతున్నాం. నేను ఆన్సర్ చేస్తానులే, మీరు వినండి. వాట్ ఈజ్ ఆర్డినో? బేసిక్లీ ఆర్డినో అంటే ఏంటంటే అదొక కంపెనీ అంటాం కన్నా అదొక ఓపెన్ సోర్స్, ఇంకా అదొక లార్జ్ కమ్యూనిటీ అనమాట. అందులో చాలా పీపుల్ ఉంటారు. నేను కూడా ఆర్డినో కమ్యూనిటీ మెంబర్నే. అంటే ఈమెయిల్ ఐడితో సైన్అప్ అయితే ఎవరైనా మెంబర్స్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఆర్డినో ఒక ఓపెన్ సోర్స్ కంపెనీ. మళ్ళీ ఇక్కడ ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే, ఓపెన్ సోర్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ, సపోజ్ ఆర్డినోనే తీసుకుందాం. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ బోర్డ్స్ని తయారు చేస్తుంది, ఇంకా దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ని కూడా తయారు చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది అచ్చంగా మనం ఆర్డినోనే ప్రొడ్యూస్ చేయవలసిన లేదు. థర్డ్ పార్టీ కంపెనీస్ ఏవైనా తయారు చేయొచ్చు, వాటికి రైట్ ఉంటుంది, ఎందుకంటే అది ఓపెన్ సోర్స్ కంపెనీగా రిజిస్టర్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర ఒక 1 acre ప్లేస్ ఉంది. ఆ 1 acre ప్లేస్లో నేను ఒక చిన్న మొత్తం సెట్టింగ్ చేసేసుకొని నేను ఆర్డినో బోర్డ్స్ ప్రొడ్యూస్, వాళ్ళ బ్లూ ప్రింట్స్ అన్ని కంపెనీ బ్లూ ప్రింట్సే, కంపెనీ పర్మిషన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఆ ఆర్డినో బోర్డ్స్ని ప్రొడ్యూస్ చేసి నేను అమ్ముకొని నేను లాభాలు తెచ్చుకోవచ్చు. ఏం లేదు. ఓపెన్ సోర్స్ అంటే అది ఎవరైనా ఎక్కడైనా దాన్ని క్లోన్స్ అంటే దాన్ని అలా ఉన్న వాటిని క్లోన్స్గా చేయొచ్చు. ఆ క్లోన్స్ని అమ్ముకొని డబ్బులైనా సంపాదించి ఏమన్నా చేయొచ్చుగా. అదే ఓపెన్ సోర్స్ అంటే మెయిన్ పాయింట్ అదే. ఈ ఆర్డినో ఏంటంటే మైక్రో కంట్రోలర్ బేస్డ్ బోర్డ్స్ తయారు చేస్తుంది. ఆ బోర్డ్స్లో కొన్ని టైప్స్ చెప్తాను చూడండి. ఆర్డినో యూనో, స్టార్టింగ్ ఏంటంటే ఆర్డినో నానో, ఆర్డినో మెగా, ఆర్డినో మినీ, ఇలా చాలా రకాలైతే దాదాపు చాలా మ్యాక్సిమం 100 పైనే ఉంటాయి. చాలా రకాలైతే ఆర్డినో బోర్డ్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మన ఇండియాలో చాలా తక్కువ, లిమిటెడ్గా ఒక 10-20 అలా ఉండొచ్చు. మొత్తం ఫారిన్ కంట్రీస్లో అయితే అన్ని అవైలబుల్గానే ఉంటాయి. ఇదేంటంటే మనం ఈ బోర్డ్స్ని ఆర్డినో ఐడిఈ అని ఒక సాఫ్ట్వేర్ ఉండింది. ఆ సాఫ్ట్వేర్లో ఒక 2-3 లేకపోతే ఒక 10-15 లైన్స్ కోడ్ రాసి ఆ కోడ్ని ఈ ఆర్డినో బోర్డ్లోకి డంప్ చేసి దాన్ని మైక్రో కంట్రోలర్ని వర్క్ చేయిస్తామన్నమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఒక డస్ట్బిన్ ఉంది. ఆ డస్ట్బిన్ మనం దగ్గర రాగానే డస్ట్బిన్ పైన డోర్ అయితే పైన క్యాప్ ఓపెన్ అవుతుంది, మనం అందులో డస్ట్ వేసేస్తాం, మళ్ళీ బయటకు మనం రాగానే క్యాప్ క్లోజ్ అయిపోతుంది. ఇదే ఎలా జరుగుతుందంటే బేసికల్గా ఒక సెన్సార్ ఉంటుంది, ఐఆర్ సెన్సార్. అదేంటంటే డస్ట్బిన్లో ఉంటుంది. మనం దగ్గర రాగానే ఏంటంటే అది చెప్తుంది అనమాట, ఆర్డినోకి సిగ్నల్ పంపిస్తుంది, ఎస్ ఆబ్జెక్ట్ ఈస్ డిటెక్టెడ్ అని. అప్పుడు ఆర్డినోలో ముందే మనం కోడ్ ఫీడ్ చేస్తాం. ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే సర్వో మోటార్ని 90 degrees తిప్పు అని అందులో కోడ్ మనం రాస్తామన్నమాట, ఫీడ్ చేస్తాం. ఆ కోడ్ని బట్టి అది సర్వో మోటార్ 90 degrees తిరుగుతుంది. అప్పుడు అది ఇట్లా దాన్ని క్యాప్ని పైకి లేపుతుంది. మనం వెళ్ళిపోగానే మళ్ళీ క్యాప్ని మూసేస్తుంది. అలా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఆర్డినో బోర్డ్ అనేది ఆ సెన్సార్స్ నుండి ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ మనకు కావాల్సిన అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఆన్ పేపర్ మీద లేకపోతే టెక్స్ట్ బుక్స్లో డెఫినేషన్ ఏంటంటే ఆర్డినో యూనో గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఆర్డినో యూనోతో స్టార్ట్ చేద్దాం. అదే బేసిక్. మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీలో ఉందైతే ఆర్డినో యూనో. నానో కూడా హ్యూజ్గానే అవైలబుల్గా ఉంటుంది ఎక్కడైనా సరే. కాకపోతే యూనో మాత్రం చాలా బాగా అవైలబుల్లో ఉంది ప్రస్తుతానికి మన ఇండియాలో. సరే, ప్రస్తుతం అయితే దాంతో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఆర్డినో యూనో డిస్క్రిప్షన్, అంటే ఆ బోర్డు ఏంటి, ఎలా ఉంటుంది, ఆ బోర్డు మీద ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అయితే ఆర్డినో యూనో గురించి ఇంట్రడక్షన్. ఆర్డినో యూనో అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే ఆర్డినో యూనో ఈజ్ ఏ మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ బోర్డ్ దట్ యాక్సెప్ట్స్ varying ఇన్పుట్స్ అండ్ గివ్స్ అస్ varying అవుట్పుట్స్. ఇలా చెప్పొచ్చు అనమాట. ఏం అర్థం కాకపోయినా సరే, ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఆర్డినో మనం సెన్సార్స్ నుండి ఇన్పుట్స్ తీసుకొని ఆర్డినో యూనో బోర్డ్ అనేది దాన్ని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని అందిస్తుంది. మనకి ఏదైనా కానివ్వండి, అది మన డిజైర్డ్ అవుట్పుట్ అయితే అందిస్తుంది. అది ఎలా వర్క్ అవుతుందంటే ఆర్డినో ఐడిఈ అని ఒక సాఫ్ట్వేర్ ఉండింది, కన్సోల్ ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో మన కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసి దీంట్లోకి డంప్ చేస్తే అప్పుడు అది వర్క్ చేస్తుంది. అది ఎలానో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇంకా ఆర్డినో వాళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉంది, ardino.cc అని. అందులో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా
ఆర్డినో.cc లోకి ఇప్పటికిప్పుడు ఎలా ఉంటే అలా వెళ్ళి ఒకసారి చూడండి. ఆర్డినో.cc లో అందులో ఏమున్నాయి, అసలు ఆర్డినో యూనో బోర్డు ఎలా ఉంటుంది, మీ అంతటా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఆర్డినో.cc అని ఒకసారి చూడండి. ప్రైజులు ఎలా ఉన్నాయి. ప్రైజులు అయితే ఆర్డినో యూనో 450 రూపీస్ వరకు పడుతుంది. ఇంకా దానికి ఒక కేబుల్ కూడా కావాలి. అట్లా చూడండి మీరు ఆర్డినో.cc లోకి వెళ్ళి. ఓకే దెన్ ఇంకేమన్నా చెప్పాలా? ఏమీ లేదు. ఈ వీడియోకి అయితే ఇంతే మరి. సరే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, వీడియోని ఎండ్ చేయ ముందు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎంతమంది చిన్నప్పుడు టాయ్స్లో అవి ఉంటాయి కదా డీసీ మోటార్స్, మీలో ఎంతమంది తీశారు? తీస్తే మీ దగ్గర రెగ్యులర్గా 5 10 15 ఎన్ని డీసీ మోటార్స్ మీ దగ్గర రెగ్యులర్గా ఉండేవి కామెంట్ చేయండి. ఎన్నో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చూస్తాను. ఎందుకంటే మనలాంటి క్రియేటివ్ పర్సన్స్ మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఎంతమంది దగ్గర అట్లాంటి డీసీ మోటార్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంత గైస్. మరి ఎండ్ కార్డ్ వేసే ముందు ఒక మాట చెప్దాం అనుకున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ బాయ్ బాయ్.